ఓం 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ గురుదేవ్. వీలైతే అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. మనం లాస్ట్ టైం చూసుకున్నటువంటి ఒకసారి మోడల్ పేపర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, యోగా అంటే ఏమిటి? యోగ గ్రంథాల నుండి యోగ యొక్క 3 నిర్వచనాలను రెఫరెన్స్ చేయండి అనేటువంటి క్వశ్చన్ కి మనం ఆన్సర్ ఏ విధంగా రాయాలో లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఈరోజు యోగాసనం మరియు శారీరక వ్యాయామాల మధ్య తేడాలను రాయండి అనేటువంటి క్వశ్చన్ కు ఆన్సర్ ఏ విధంగా రాయాలి అనేది ఈరోజు క్లాస్ లో నేర్చుకుందాం. అందరి సెకండ్ క్వశ్చన్ రాసుకోండి. ఈ క్వశ్చన్ కు ఆన్సర్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ఆసనాన్ని తీసుకొని ఆ ఆసనాన్ని నేర్చుకుందాం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు స్టెప్ బై స్టెప్. యోగాసనం మరియు శారీరక వ్యాయామాల మధ్య తేడాలని రాయండి. లాస్ట్ టైం మనం రాసుకున్నటువంటి ఆన్సర్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి, యోగా అంటే ఏమిటి? యోగ గ్రంథాల నుండి యోగ యొక్క 3 నిర్వచనాలను రెఫరెన్స్ తో తెలియజేయండి. లాస్ట్ టైం కొంచెం మీరు తెలుగు రాయాలంటే కొంచెం ఇబ్బంది పడ్డారు కదా, ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ ఈ విధంగా వచ్చింది అనుకోండి, యోగా అంటే ఏమిటి? సైడింగ్. యోగా అనే పదం సంస్కృతంలోని యుజ్ అనే ధాతు నుండి వచ్చింది. జస్ట్ రాయకండి, చూడండి. లాస్ట్ టైం ఇది రాపించాను, ఈ పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను మళ్ళీ. ఓకేనా? మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి. మీరు రాసుకుంటున్నారా రాసుకోవట్లేదా నాకు ఎలా తెలియాలి? యోగా అంటే మన శరీరం, మనస్సు మరియు ఆత్మను ఏకంగా చేయడం. అంటే మనలోని ఆలోచనలను, క్రియలను, భావాలు ఇవన్నీ సమతుల్యంగా ఉండేటువంటి స్థితినే యోగా అంటారు. యోగా యోగం అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యతను కలిగించేటువంటి ఒక జీవన విధానం. నెక్స్ట్ పాయింట్, యోగ గ్రంథాల నుండి యోగ యొక్క 3 నిర్వచనాలను రాయండి అని అడగడం జరిగింది. పతంజలి యోగ సూత్రం నుండి మనం సూత్రం ఏం తీసుకున్నామంటే, యోగ చిత్త వృత్తి నిరోధ అనేటువంటి సూత్రాన్ని తీసుకున్నాము. ఆ సూత్రం రాసి కింద అర్థం అని పెట్టేసి, మీనింగ్ అని పెట్టేసి, యోగం అంటే మనస్సులోని చంచలమైన వృత్తులను నియంత్రించడం, అంటే ఆలోచనలను నియంత్రించడం. యోగ చిత్త వృత్తి నిరోధ అంటే మళ్ళీ వివరణ అని పెట్టి, మన మనస్సు ఎప్పుడు ఆలోచనలతో, కోరికలతో చంచలంగా ఉంటుంది. యోగం ద్వారా మనస్సు శాంతమై స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి
దాని యొక్క వివరణ ఇవ్వాలి. తర్వాత ఉదాహరణ కూడా ఇవ్వాలి, ఎగ్జాంపుల్. ధ్యానం చేస్తూ మనసును ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండడం, ఇదే పతంజలి చెప్పిన యోగం. నెక్స్ట్ భగవద్గీత నుండి తీసుకున్నట్టయితే శ్లోకం సమత్వం యోగ ఉచ్యతే. ఇక్కడ శ్లోకం ఏంటండి? సమత్వం యోగ ఉచ్యతే. అర్థం వచ్చేసి సమతుల్యతే యోగం అంటే సుఖం, దుఃఖం, లాభం, నష్టం అన్నింటిలోని సమతాభావం కలిగించడమే యోగం అని భగవద్గీత చెప్పింది. వివరణ చూసుకున్నట్టయితే మనిషి పరిస్థితుల ఆధారంగా మారకూడదు, అన్ని పరిస్థితుల్లో సమభావంతో ఉండాలి. ఇది మన ఆత్మబలం, మనశ్శాంతిని పెంచుతుంది అనేటువంటి వివరణ. ఉదాహరణ ఎగ్జాంపుల్ చూసుకుంటే, పరీక్షలో ఫలితం రాకపోయినా అంటే పాస్ అయినా ఫెయిల్ అయినా ఫలితం రాకపోయినా ప్రశాంతంగా ఉండడం, నెగిటివ్ ను పాజిటివ్ ను ఒకే విధంగా తీసుకోవడం, ఇది గీతలో చెప్పినటువంటి యోగం. ఏది జరిగినా మన మంచికి అనేటువంటిది గీత చెప్తున్నారు. నెక్స్ట్ కఠోపనిషత్తు నుంచి శ్లోకం తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియ ధారణం అనేటువంటి శ్లోకం. అర్థం అంటే ఇంద్రియాలు, మన యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మన కళ్ళు, చెవులు, మనస్సు మొదలైనటువంటి ఇంద్రియాలను స్థిరంగా ఉండేటువంటి స్థితి యోగం అని అంటారు అని కఠోపనిషత్తు చెప్పింది. వివరణ చూసుకుంటే యోగం అంటే ఇంద్రియ నియమం, మన కాంక్షలు అంటే మన కోరికలు, ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా ఆత్మశాంతి పొందడం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అని పెట్టేసి అత్యాశ లేకుండా మరియు ఆహారంలో కూడా సమతుల్యత పాటిస్తూ నిద్రలో కూడా నియమంగా ఉండడం, ఇదే కఠోపనిషత్తు చెప్పినటువంటి యోగం అని రాసి పూర్తిగా సారాంశం పెట్టి గ్రంథం యోగ నిర్వచనం, అర్థం ఉదాహరణ. పతాంజలి యోగ సూత్రం యోగ చిత్తవృత్తి నిరోధ, మనస్సు చంచలతను నియంత్రించడం ద్వారా ధ్యానం ద్వారా మనశ్శాంతిని పొందడం. నెక్స్ట్ భగవద్గీత సమత్వం యోగ ఉచ్యతే అంటే సమభావం కలిగి ఉండడం, సుఖం దుఃఖంలో సమానంగా ఉండడం. కఠోపనిషత్తు తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియ ధారణం అంటే ఇంద్రియాల నియమం, స్థిరత్వం, నియమిత ఆహారం, నిద్ర, కోరికల యొక్క నియంత్రణ అని రాసి తర్వాత ముగింపు. యోగం అంటే శారీర వ్యాయామం మాత్రమే కాదు, అది జీవన విధానం. యోగం ద్వారా మనం శారీరక ఆరోగ్యం, మానసిక శాంతి, ఆధ్యాత్మిక బలం పొందుతాము. అందుకే భారతీయ సంస్కృతిలో యోగానికి ప్రధాన స్థానం ఉంది. ఇక్కడ వరకు రాస్తే, కొన్ని పాయింట్స్ రాస్తే మంచి మార్క్స్ మనకు పడతాయండి. నెక్స్ట్ వాట్ ఈజ్ యోగా అంటే ఇది టోటల్ పైన చెప్పినటువంటిది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ కింద ఉందండి. టోటల్గా కొంచెం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత మేము పీడిఎఫ్ షేర్ చేసినప్పుడు ఇంగ్లీష్లో రాసేసుకొని ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వండి మీరు. ఓకే, ఈ రోజు మనం నేర్చుకునేటువంటిది ఒకసారి షేర్ చేస్తాను, చూస్తూ రాసుకోండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. రాయమంటారా? రాసుకోవాలండి, ఇప్పుడు చెప్పేది రాయాలి, రాస్తేనే గుర్తుంటుంది. అది లాస్ట్ టైం మీకు గుర్తు చేశాను, లాస్ట్ టైం పీడిఎఫ్ లేదు, ఈసారి పీడిఎఫ్ ఉంది కాబట్టి మీకు గుర్తు చేసి చూపించాను, కానీ ఇప్పుడు రాసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, యోగాసనం మరియు శారీరక వ్యాయామాల మధ్య తేడాలను రాయండి. ఫస్ట్ పాయింట్ ఇట్లా సెటింగ్ పెట్టుకోండి, యోగాసనం మరియు శారీరక వ్యాయామాల మధ్య తేడాలను పెట్టేసి పరిచయం. ఫస్ట్ ఇంట్రడక్షన్, మన శరీరానికి ఆరోగ్యాన్ని, చైతన్యాన్ని ఇచ్చేవి యోగాసనాలు మరియు శారీరక వ్యాయామాలు రెండు. రిపీట్ చేయండి. పరిచయం, మన శరీరానికి ఆరోగ్యాన్ని, చైతన్యాన్ని ఇచ్చేవి యోగాసనాలు మరియు శారీరక వ్యాయామాలు రెండు. నెక్స్ట్ పాయింట్, కానీ
కానీ అని పెట్టుకొని వీటిలో యోగాసనం శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యతను సాధించడానికి సహాయపడుతుంది. ఇక్కడ యోగాసనం గురించి చెప్తున్నాం మనం. హెడింగ్ పెట్టుకొని శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యతను సాధించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ శారీరక వ్యాయామం. ప్రధానంగా శరీర బలాన్ని, కండరాల శక్తిని పెంచడానికి ఉపకరిస్తుంది, అంటే ఉపయోగపడుతుంది. వ్యాయామం అనేది ప్రధానంగా శరీర బలాన్ని, కండరాల శక్తిని పెంచడానికి ఉపకరిస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ గమనించండి. యోగాసనం అనేది శరీరం మరియు మనస్సు మరియు ఆత్మ, ఇక్కడ 3 పాయింట్స్ సమతుల్యతను సాధించడానికి ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. కానీ శారీరక వ్యాయామం ప్రధానంగా శరీర బలాన్ని, కండరాల శక్తిని పెంచడానికి ఉపకరిస్తుంది. డిఫరెన్స్ గమనించండి. నెక్స్ట్ సైడ్ హెడింగ్ ప్రధాన తేడాలు. శరీర బలాన్ని మేడం, శరీర బలాన్ని శరీర బలాన్ని, కండరాల శక్తిని పెంచడానికి ఉపకరిస్తుంది. ప్రధాన తేడాలు అని పెట్టి సైడింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ క్రమ సంఖ్య ఒక 10 చూసుకుందాం. నెక్స్ట్ అంశం యోగాసనం శారీరక వ్యాయామం. ఫస్ట్ క్రమ సంఖ్య పెట్టుకోండి, తర్వాత అంశం పేరు, తర్వాత యోగాసనం మళ్ళీ మరియు శారీరక వ్యాయామం. మధ్యలో ఒక లైన్ కొట్టండి. ఈ విధంగా ఇక్కడ మిడిల్లో ఒక లైన్ కొట్టి డిఫరెన్స్ మనం చిన్నప్పుడు రాసాం కదా తేడాలు, స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాం ఆ విధంగా. ఫస్ట్ పాయింట్ లక్ష్యం. యోగాసనంలో రాయండి. ఫస్ట్ పాయింట్ లక్ష్యం అని పెట్టేసి యోగాసనంలో శరీర, మనస్సు, ఆత్మల సమన్వయత్వాన్ని సాధించడం. శరీర, మనస్సు, ఆత్మల సమన్వయాన్ని సాధించడం. నెక్స్ట్ శారీరక వ్యాయామంలో పాయింట్ రాయండి. ఫస్ట్ పాయింట్ శరీర బలాన్ని, స్థైర్యాన్ని పెంచడం. కొంచెం ఫాస్ట్గా రాసుకోవాలండి. మళ్ళీ మీకు పంపిస్తాం కానీ మీరు రాయండి. మీకు రాపిస్తేనే ఎప్పటికి గుర్తుంటుంది అని చెప్పేసి రాపించడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ విధానం, అంటే మెల్లగా చేసేటువంటి విధానం. యోగాసనంలో పాయింట్ సెకండ్ పాయింట్ మెల్లగా, శాంతంగా, శ్వాస నియంత్రణతో చేస్తారు యోగా అనేది. అదే శారీరక వ్యాయామంలో పాయింట్ వేగంగా, శక్తితో, కండరాల కదలికలతో చేస్తారు. వేగంగా చేస్తాం మనం వ్యాయామం అనేది. శక్తి కావాలి, కండరాల కదలిక అనేది ఎక్కువగా ఉంటుంది. సెకండ్ పాయింట్ కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ప్రభావం. ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే అంతర్గత అవయవాలపై ప్రభావం చూపి శాంతిని కలిగిస్తుంది. ఇంటర్నల్ గా ఉన్నటువంటి గ్లాండ్స్ పైన కానీ ఇతర వ్యవస్థల పైన కానీ ప్రభావం చూపిస్తుంది యోగా అనేది. నెక్స్ట్ శారీరక వ్యాయామంలో బయటి కండరాలపై ప్రభావం చూపి శక్తిని పెంచుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ శ్వాస పద్ధతి. శ్వాస నియంత్రణ, ప్రాణాయామం ముఖ్యమైనది. యోగాలో శ్వాస నియంత్రణ, ప్రాణాయామం ముఖ్యమైనది. యోగాలో ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ వ్యాయామంలో శ్వాసపై పెద్దగా దృష్టి ఉండదు. మనం వాకింగ్ చేసినా, జిమ్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా శ్వాస పైన దృష్టి కేంద్రీకరించాం మనం. కానీ యోగాలో చేసేటప్పుడు శ్వాస మోస్ట్ ఇంపార్టెంట్, ప్రాణాయామం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి డిఫరెన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ మానసిక ప్రభావం. మళ్ళీ నేను క్వశ్చన్స్ వేస్తానండి, మీరు రాయకుంటే మళ్ళీ పీడిఎఫ్ పంపిస్తారా అని చెప్పేసి కొంతమంది రాయకుండా కూర్చుంటారు. నేను క్వశ్చన్స్ వేస్తాను,
20 క్వశ్చన్స్ వేస్తాను కంపల్సరీ, చూసుకుంటే చెప్పాలి. మానసిక ప్రభావం, మనసుకు ప్రశాంతత, ఏకాగ్రతను ఇస్తుంది. మానసిక ప్రభావం యోగా. నెక్స్ట్, వ్యాయామంలో శరీర అలసట తర్వాత తాత్కాలిక సంతృప్తి మాత్రమే ఇస్తుంది. యోగాలో మనసుకు ప్రశాంతత, ఏకాగ్రతను ఇస్తుంది, కానీ వ్యాయామాల్లో శారీర అలసట తర్వాత తాత్కాలికమైనటువంటి సంతృప్తిని మాత్రమే ఇస్తుంది. 6th బ్యాండ్, శక్తి వినియోగం, శక్తిని పొదుపుగా ఉపయోగిస్తుంది. ఆసనాలలో మనలో ఉన్నటువంటి శక్తిని పొదుపుగా కొంచెం కొంచెంగా ఉపయోగిస్తుంది. కానీ వ్యాయామాలలో ఆపోజిట్, ఎక్కువ శక్తిని వినియోగం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ శక్తి వినియోగం జరుగుతుంది, బాగా శ్రమ పడవలసి ఉంటుంది. 7th బ్యాండ్, వయస్సు పరిమితి. ఇక్కడ అన్ని వయసుల వారు యోగా చేయవచ్చు. యోగా 6 years నుంచి స్టార్ట్, ఓల్డ్ ఏజ్ వరకు చేయవచ్చు. కానీ వ్యాయామాలు చిన్నవారికి, యువకులకు ఎక్కువగా అనుకూలం. ఓల్డ్ ఏజ్ లో ఉన్నవారు వ్యాయామాలు చేయలేరండి, వాకింగ్ చేయలేరు. కానీ ఎంత ఏజ్ ఎక్కువ ఉన్నా, మంచాన పడినా కానీ యోగాలో మాత్రం కనీసం ప్రాణాయామాస్ కూడా చేసుకోవచ్చు. బెనిఫిట్ డిఫరెన్స్ గమనించండి, గుర్తుండిపోవాలి. ఒకసారి రాస్తే అది గుర్తుండిపోవాలి. అన్ని వయసుల వారు చేయవచ్చు. నెక్స్ట్ 8th పాయింట్, సాధన ఫలితం. ఇక్కడ బెనిఫిట్స్, దీర్ఘకాలంలో శాంతి, సమతుల్యత, ఆరోగ్యం లభిస్తుంది. దీర్ఘంగా ఉంటుంది ఫలితం. వ్యాయామాలు చూసుకుంటే తాత్కాలికమైనటువంటి బలం, అంటే చేసినంతసేపు ఆ బలం అనేది ఉంటుంది. శరీర ఆకృతి మెరుగుపడుతుంది, శరీరమైనటువంటి ఆకృతి మెరుగుపడుతుంది వ్యాయామాలు చేసినంతసేపు. కానీ ఇక్కడ దీర్ఘకాలంలో ఉంటుంది, శాంతి, సమతుల్యత ఉంటుంది, ఆరోగ్యం లభిస్తుంది. డిఫరెన్స్. ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఉదాహరణలు చూసుకుంటే 9 పాయింట్స్ ఉదాహరణలను రాసుకోండి. కొన్ని యోగాసనాల పేరు: తాడాసనం, భుజంగాసనం, పద్మాసనం, శవాసనం. ఆసనాలలో ఎగ్జాంపుల్స్ ఒక 4 ఆసనాలు ఇవ్వడం జరిగింది. అదే వ్యాయామాల్లో చూసుకుంటే పుషప్స్, డిప్స్ అంటారు కదా, పుషప్స్, రన్నింగ్, జంపింగ్, సైక్లింగ్, ఇలాంటివి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 10వ పాయింట్, ఆధ్యాత్మికతతో సంబంధం. అంటే ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి యోగా ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆధ్యాత్మిక వికాసానికి దారితీస్తుంది యోగా అనేది. వ్యాయామాలు చూసుకుంటే ఆధ్యాత్మిక సంబంధం అనేది ఉండదు, నో. ఒకే ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఉదాహరణ ఎగ్జాంపుల్ అని పెట్టండి. ఉదాహరణకు శవాసనం అనే యోగాసనం శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి చేయించి మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్, శవాసనం అనే యోగాసనం శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి చేయించి. మేడం మేడం అన్మ్యూట్ చేసుకోండి, ఎవరో మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్, అదే సమయంలో జాగింగ్ లేదా పుషప్స్ వంటి వ్యాయామాలు కండరాలను బలపరుస్తాయి కానీ మనస్సు నిశ్చలతను ఇవ్వవు.
డిఫరెంట్ చెప్పారు ఇక్కడ. ఉదాహరణ ఎగ్జాంపుల్, యోగా అనేది మనస్సుకు ప్రశాంతత ఇస్తుంది. జాగింగ్ లేదా పుషప్స్ వంటి వ్యాయామాలు కండరాలను బలపరుస్తాయి కానీ మనస్సు యొక్క నిశ్చలతను ఇవ్వవు. నెక్స్ట్ సైడ్ హెడింగ్ సారాంశం, నిష్కర్ష చేద్దాం. యోగాసనం మనిషి శరీరం, మనస్సు, ఆత్మను సమతుల్యంగా ఉంచి సంపూర్ణ ఆరోగ్యం అందిస్తుంది. శారీరక వ్యాయామం మాత్రం శరీర బలం మరియు కండరాల శక్తి పెంచడానికి పరిమితం అవుతుంది. శారీరక వ్యాయామం మాత్రం శరీర బలం మరియు కండరాల శక్తి పెంచడానికే పరిమితం అవుతుంది. అందువల్ల యోగాసనాలు సమగ్ర ఆరోగ్యానికి ఒక మార్గం. వ్యాయామాలు శరీర బలానికి సాధనం అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ లో ఉందండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ లో రాసేసుకోండి మీకు పీడిఎఫ్ షేర్ చేసినప్పుడు. ఎందుకంటే ఇంగ్లీష్ లో కూడా చెప్పుకుంటూ పోతే సమయం మనకు సరిపోదు. నెక్స్ట్ ఆసన ప్రాక్టీస్ చేయాలి కాబట్టి రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ యోగాసన అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్స్ యోగాసన అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. సేమ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మెయిన్ డిఫరెన్సెస్ టోటల్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్స్, కన్క్లూజన్. ఓకేనా, ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాం. అందరు రాసిరు అనుకుంటున్నాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుందండి. మీకు ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది, నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజు నేర్చుకోబోయేటువంటి ఆసనం పవన ముక్త ఆసన. కంప్లీట్ గా కూర్చొని చూడండి. వీడియోస్ ఎవరు ఆన్ చేసుకోలేదు, దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోవాలి. వీడియోస్ ఆన్ చేసుకోండి, పాసిబుల్ ఉంటాయి. ఇప్పుడు ఆసనాలు నేర్చుకోబోతున్నాం మనం. టైం వృధా అవుతుంది కానీ ఓకే సార్, ఓకే. యోగా స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు ఒక ఆసనంలో ఉంటాము.
బాగానే ఉంది సార్, కనిపిస్తుంది. ఒక్క నిమిషం. పవన ముక్త ఆసనం వెల్లెలికన పడుకొని చేసేటువంటి ఆసనం. మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే ఈ రోజు మనం పవన ముక్త ఆసనం నేర్చుకుంటాం. ఫస్ట్ నేను చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు చేయండి. చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి నిదానంగా వెల్లెలికలో తిరిగి పడుకోండి. సింగిల్ లెగ్ తో ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. పవన ముక్త ఆసనం అంటే ఏంటి అంటే శరీరం లోపల ఉన్నటువంటి అపాన వాయువును పూర్తిగా తొలగిస్తుంది. ఫస్ట్ సింగిల్ లెగ్ తో ప్రాక్టీస్ చేయించాలి. స్టెప్ బై స్టెప్. రైట్ లెగ్ అప్, మోకాళ్ళ దగ్గర మడవాలి, హ్యాండ్స్ ఫింగర్స్ లా మోకాళ్ళ దిగువ భాగం నుంచి నిదానంగా కొత్త వైపు ఎంత వీలైతే అంత నెట్టాలి. వెంటనే శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేసి నెక్ పెయిన్ ఎవరికైతే లేదో వాళ్ళు హెడప్ చేస్తూ గడ్డాన్ని మోకాళ్ళకి టచ్ చేయాలి. ఈ విధంగా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత నిదానంగా హెడ్ డౌన్ చేస్తూ శ్వాస తీసుకుంటూ హ్యాండ్స్ రిలీజ్ చేసి లెగ్ స్ట్రెచ్ చేస్తాం వన్ సైడ్. నెక్స్ట్ సేమ్ ఆపోజిట్ సైడ్. లెఫ్ట్ లెగ్ మోకాళ్ళ దగ్గర మడవాలి, హ్యాండ్స్ ఫింగర్స్ గా మోకాళ్ళ దిగువ భాగం ఉంచాలి. రెండే శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ పొట్ట వైపు నెట్టుకోండి. రెండే శ్వాస తీసుకొని మళ్ళీ శ్వాస రిలీజ్ చేస్తూ హెడప్ చేస్తూ గడ్డాన్ని మోకాళ్ళకి టచ్ చేయాలి. ప్రెజర్ అప్లై చేయాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ హెడ్ డౌన్ చేస్తూ హ్యాండ్స్ రిలీజ్ చేస్తూ లెగ్ స్ట్రెయిన్. ఇప్పుడు పూర్తిగా ఆసనం 2 legs తో ప్రాక్టీస్ చేయాలి. పాదాలు రెండు దగ్గరగా, రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడవాలి, హ్యాండ్స్ ఫింగర్స్ లా ఉంచాలి. నిదానంగా పొట్ట వైపు నెట్టాలి. శ్వాస తీసుకొని శ్వాసను పూర్తిగా రిలీజ్ చేస్తూ నెక్ పెయిన్ లేకుంటే అడాప్ట్ చేస్తూ ప్రెజర్ అప్లై చేస్తూ గడ్డాన్ని మోకాళ్ళకు ఆనించాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. ప్రెజర్ ఎక్కువగా అప్లై చేయాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ హెడ్ ప్రెజర్ ఇదే విధంగా ఉంచి అప్ అండ్ డౌన్ రోలింగ్ చేయించాలి ఒక 5 times. 1 2 3 4 5 and release. Legs one by one stretch. ఆసన ఈ విధంగా చేయాలని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు చెప్పిన తర్వాతనే వాళ్ళతో ప్రాక్టీస్ చేయాలి. కొత్తపైన రీసెంట్ గా సర్జరీస్ అయిన వారు చేయకూడదండి. 6 months వరకు చేయకూడదు. హెర్నియా ప్రాబ్లమ్స్ ఉంటుంది. హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం మెడ నొప్పి ఎక్కువగా ఉన్నా వాళ్ళు కూడా చేయకూడదు. చెప్పిన తర్వాత వాళ్ళతో ప్రాక్టీస్ చేయించాలి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా సాధన చేయండి. ఎవరికైనా పాసిబుల్ అవుతుందా చేయడానికి? చేయాలి, నేర్చుకోవాలండి కంపల్సరీ. ఓకే మేడం. నిదానంగా లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ పడుకోవాలి. మీరు ఈ విధంగా పడుకోకూడదు. లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ రైట్ లెగ్ మడిచి నుంచి నిదానంగా వన్ సైడ్ కు తిరిగి పడుకొని వెల్లెలికలు తిరిగి పడుకోవాలి. ఇది వెల్లెలికలు పడుకునేటువంటి స్థితి. ఓకే, ఫాస్ట్ గా చేయాలి. రైట్ లెగ్ అప్, మోకాళ్ళ దగ్గర మడవండి,
హ్యాండ్ ఫింగర్ క్లాక్ ముఖం దిగు భావన ఉంచండి. నిదానంగా పొట్ట వైపు నెట్టండి. నెమ్మదిగా శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ గడ్డాన్ని ముఖానికి టచ్ చేయండి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ హెడ్ డౌన్. హ్యాండ్స్ రిలీజ్. లెగ్ స్ట్రైట్. సేమ్ ఆపోజిట్ సైడ్. లెఫ్ట్ లెగ్ దగ్గర మడవండి. హ్యాండ్స్ ఫింగర్ క్లాక్ ముఖాలు దిగువ భావన ఉంచండి. నిదానంగా పొట్ట వైపు నెట్టండి. రెండో శ్వాస తీసుకుని శ్వాస రిలీజ్ చేస్తూ హెడప్ చేస్తూ గడ్డాన్ని మోకాలు టచ్ చేయండి. హోల్డ్. ప్రెషర్ గమనిస్తూ ఉండాలి, ఎక్కడ ప్రెషర్ పడుతుంది అని. నిదానంగా శ్వాస తీసుకుంటూ హెడ్ డౌన్. హ్యాండ్స్ రిలీజ్. లెగ్ స్ట్రైట్. 2 legs తో ప్రాక్టీస్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా, రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర మర్చి ఉంచండి. హ్యాండ్ ఫింగర్ ఫ్లాక్ మోకాళ్ళ దిగు భావన ఉంచండి. నిదానంగా పొట్ట వైపు నెట్టండి. నెక్ పెయిన్ లేని వారు నిండుగా శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ హెడప్ చేస్తూ ప్రెషర్ ఎంత వీలైతే అంత అప్లై చేయాలి. గడ్డం మోకాళ్ళకి టచ్ చేయాలి. ఓకే, వెరీ గుడ్, చాలా చక్కగా చేస్తున్నారు. నిదానంగా శ్వాస తీసుకుంటూ హెడ్ డౌన్. హెడ్ డౌన్ చేసిన తర్వాత ప్రెషర్ అలాగే ఉంచాలి. అప్ అండ్ డౌన్ రోలింగ్ 5 times. 1 2 3 4 5. Hands release. Legs one by one straight. Relax. Deep breathe in, breathe out. Next benefits గురించి చెప్పాలి. పవన ముక్తాసన, అపాన వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్. సెల్లో ఉన్నటువంటి ప్రతి సెల్లో ఉన్నటువంటి అపాన వాయువు రిలీజ్ అవుతుందండి. ఎందుకంటే మనం గట్టిగా ప్రెషర్ పెడతాం కాబట్టి. స్టమక్ లో ఉన్నటువంటి బ్రెయిన్లలో ఉన్నటువంటి గ్యాస్ ప్రాబ్లం కూడా రిలీజ్ అవుతుంది. అలాగే పొట్ట పైన ప్రెషర్ పడుతుంది కాబట్టి ఇంటర్నల్ గా ఉన్నటువంటి గ్లాండ్స్ పైన, లివర్ ఉంటుంది, లివర్ పైన, డైజెషన్ సిస్టమ్ పైన, యూరినరీ సిస్టమ్ పైన ప్రెషర్ పడుతుంది. పడడం ద్వారా గ్లాండ్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. హార్మోన్స్ అనేది సమస్థితిలో రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా మలబద్ధక సమస్య ఈ రోజుల్లో చాలా ఉంది. మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. మలబద్ధక సమస్య నుంచి రిలీజ్ లభిస్తుంది ఆసనం. అలాగే చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఆధ్యాత్మిక పరంగా చూస్తే మూలాధార, స్వాదిష్టాన, మరిపూరక, అనాహత, విశుద్ధ, ఈ చక్రాస్ కూడా ప్రెజర్ పడుతుంది. గొంతు దగ్గర కూడా ప్రెజర్ పడుతుంది, యాక్టివేట్ అవుతుంది. చాలా అంటే చాలా ఉపయోగాలు. బాహ్యంగా ఎవరికైతే పొట్ట ఎక్కువగా ఉంటుందో ఆ ప్రెజర్ వల్ల అక్కడ హీట్ జనరేట్ అయ్యి పైన ఉన్నటువంటి ఫ్యాట్ కరిగించబడుతుంది. ఈ విధంగా వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఆసన చేయించాలి. నిదానంగా లేచి కూర్చోకూడదు, ఫాస్ట్గా లేచి కూర్చోకూడదు. ఈ విధంగా మళ్ళీ నిదానంగా లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ తీసుకొని వెళ్ళాలి. రైట్ లెగ్ మోకాల దగ్గర మర్చి ఉంచి లెఫ్ట్ సైడ్ తిరుగుతూ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ సమస్థితిలో కూర్చోవాలి. సుఖాసన, పద్మాసన, పద్మాసన, వజ్రాసన. లాస్ట్ టైం వజ్రాసనం మనం నేర్చుకున్నాం. ఈరోజు పవన ముక్తాసన నేర్చుకున్నాం. ఓకే అండి, ఎవరైనా ఒకరు కంపల్సరీ ఆసన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. టైం ఉందండి, టైం అయిపోయింది. ఏదైనా
ఎవరైనా మాట్లాడండి, ఎవరైనా ప్రాక్టీస్ చేయించండి. మేడం అర్థమైందా ఆసన? అర్థమైందా? ఓకే. అన్మ్యూట్ చేసుకోండి డైరెక్ట్ గా.